400 ఏళ్ల చరిత్ర కలిగిన కోరిన కోరికలు తీర్చే 16 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం బెంగళూరు, బళ్ళారి, ప్రొద్దుటూరు, నంద్యాల వంటి పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఈ ఆంజనేయ స్వామి దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ విగ్రహం ఎత్తు 16 అడుగులు ఉంది. ఆంజనేయ స్వామి విగ్రహం పురాతనమైన 400 సంవత్సరాల చరిత్ర ఉంది. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కోట వీధి ప్రాంతంలో 16 అడుగుల అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆంజనేయ స్వామి దర్శనం కోసం ఇతర రాష్ట్ర ప్రజలు కోట వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా మంది ఈ అభయ ఆంజనేయ స్వామిని వారి ఇంటి దేవునిగా కొలుస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇక్కడికి చేరుకుని స్వామివారి ఎదురుగా చిన్న పిల్లల పుట్టి వెంట్రుకలు తీస్తూ ఉంటారు. నందికొట్కూరు పట్టణంలోనే మొదటి గుడిగా ఆంజనేయ స్వామి గుడి అని చెప్పవచ్చును. 400 సంవత్సరాల చరిత్రగల ఇక్కడ శిలాఫలకం కూడా స్వామివారి గుడి ఎదురుగా ఉంటుంది. స్వామివారికి అత్యంత మహిమలు ఉన్నాయని మనం చెప్పవచ్చును. కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా చాలా మంది ప్రజలు చెబుతూ ఉంటారు. కోరికలు నెరవేరిన తరువాత స్వామివారి ఆలయానికి అనేక రకాల వస్తువు రూపంలో స్వామివారి గుడికి దాతలు అందజేస్తూ ఉంటారు. ఇలా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అభయ ఆంజనేయ స్వామి దర్శనం కోసం మంగళవారము, శనివారం రోజుల్లో వేలాది మంది భక్తాదులు ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అదేవిధంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి గుడితో పాటు ఇక్కడే 400 సంవత్సరాల చరిత్ర గల శివాలయము, సూర్య దేవాలయము, అదేవిధంగా చౌడేశ్వరి దేవాలయం ఒకప్పటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలుగా మనం చెప్పవచ్చును. పూర్వం అభయ ఆంజనేయ స్వామి రోజువారీగా పెరుగుతూ ఉన్నప్పుడు అక్కడున్నటువంటి అర్చకులచే స్వామివారి శిలను పెరగకుండా వేద పండితులతో స్వామివారి పెరుగుదలను నిలిపివేయడం జరిగిందని అప్పట్లో ఉన్న పరిస్థితుల ప్రభావాల వల్ల ఇలా చేసి ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.